ఒకప్పుడు ఒక పెద్ద కోటలో ఒక రాక్షసుడు నివసించేవాడు. అతనికి ఒక అందమైన తోట ఉండేది. అక్కడ పిల్లలు ప్రతిరోజూ సంతోషంగా ఆడుకునేవారు. కాని ఆ రాక్షసుడు చాలా స్వార్థపరుడు. అతను పిల్లలను తరిమివేసి తోట చుట్టూ ఎత్తైన గోడను నిర్మించాడు. ఆ తర్వాత వసంతకాలం అతని తోటకి రాలేదు. ఎల్లప్పుడూ శీతాకాలం, చలి, మంచు మరియు నిర్జీవంగా ఉండేది. పక్షులు పాడలేదు మరియు పువ్వులు వికసించలేదు. ఒకరోజు పిల్లలు తోటలోకి తెరిగే జారిపోయారు. అకస్మాత్తుగా పువ్వులు వికసించాయి, చెట్లు ఆకుపచ్చగా మారాయి మరియు పక్షులు మళ్లీ పాడాయి. రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. రాక్షసుడు తన తప్పును అర్థం చేసుకున్నాడు. అతను నవ్వి, బోడను పగలగొట్టి, పిల్లలను తన తోటలోకి స్వాగతించాడు. సంవత్సరాల తరువాత ఒక చిన్న పిల్లవాడు వచ్చి రాక్షసుడిని చేయి పట్టుకుని తీసుకున్నాడు. కలిసి వారు స్వర్గానికి వెళ్లారు. అక్కడ శాశ్వత ఆనందం ఉంది. నైతికత. కథ యొక్క నైతికత ఏమిటంటే, స్వార్థం ఆనందాన్ని తీసివేస్తుంది, కాని పంచుకోవడం నిజమైన ఆనందాన్ని తెస్తుంది.